నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. 7 వారాల వెంకన్నగా విరాజులుతున్న ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు కొంగు బంగారం. ఇక్కడ శ్రీనివాసుణ్ణి 7 శనివారాలు దర్శించుకుంటే తలచిన పనులు కోరిన వెంటనే ప్రసాదించే కలియుగ దైవం. అందుకనే ఏ ఆపద వచ్చినా 7 శనివారాలు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కార్తీక మాసం ఏకాదశి నాడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జనులతో ఏవీ నగరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. తొండంగి మండలం ఏవీ నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుండి స్వామివారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం కేవీఎల్ అమూల్య హేచరీ అధినేతలు కుజ్జా కృష్ణ, నేమాల లోవరాజు, జి కృష్ణంరాజు, నామాల వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి పైగా భక్తులకు అన్న సంరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం కేవీఎల్ హ్యాచరీ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ శనివారం కార్తీక మాస సందర్భంగా కేఎల్ అమూల్య హ్యాచరీ నుంచి అన్న సంతర్పణ చేస్తున్నాం. ఈరోజు భక్తులు కార్తీక మాస సందర్భంగా ఎంతమంది వచ్చినా సంతర్పణ కూడా లేకుండా భారీగా అన్న సంతర్పణ చేస్తున్నామని మరి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి అన్న సంతర్పణ దయప్రదం చేస్తారని మరి కోరుకుంటున్నాం. వెంకటేశ, మేము ప్రతి శనివారం ఈ వెంకన్న బాబుని చూడలేక అసలు ఉండలేము. ప్రతి 7 శనివారాలు చేస్తాము. మాకు ప్రతి శనివారం కూడా ఎప్పుడు వస్తేనే చూస్తాము. అలాగే ఈ దేవుడు కూడా చాలా మహిమగలవాడు. మేము 7 శనివారాలు చేసాము. అలాగే మళ్ళీ ప్రతి శనివారం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాము. దేవుడిని చూడలేకపోతే మాకు ఏదో అనిపిస్తుంది. దేవుడిని చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. అలాగే ఇక్కడ కూడా సిబ్బంది అంతా బాగానే ఉంటది. మధ్యాహ్నం అన్న ప్రసాదం కూడా పెడతారు. వెంకటేశాయ వెంకటేశ నమో దేవో నభూతో న భవిష్యతి. ఓం నమో విశ్వరూపుణే భగవతే రుద్రాయ విష్ణవే వెంకటేశ్వర పాహి పాహి. మాది పెద్దిపాలెం అండి. అన్నవరం వచ్చి వెంకటనగరం వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, వెళ్ళాలని అందరూ అంటే నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక సాక్షాత్తు తిరుపతి తిరుమలలో దండం పెట్టుకున్నటువంటి ఫీలింగ్ ఉండి భగవంతుడు సాక్షాత్తు అలాగే కనపడడం బట్టి నేను ఇక్కడికి తరచూ వస్తున్నానండి. ఆ వెంకటేశ్వరుడు నన్ను మా కుటుంబాన్ని సర్వదా కాపాడాలని నేను వస్తున్నాను. అలాగే భక్తజనులందరినీ కూడా ఆయన సర్వదా రక్షించాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామికి శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామికి దేవీ నగరం వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకుంటున్నానండి. మేము రాకింపాడి నుంచి వచ్చామండి. అనుకోకుండా వచ్చామండి. వెంకటరామూర్తి తీసుకొచ్చాడండి. అనుకున్న కోరికలు తీర్చాలా అని ఎంతో భక్తితోటి ప్రేమతోటి వచ్చామండి. మా కుటుంబం శాంతం బాగా ఏమనిపించింది, రావాలనిపించిందండి. ప్రతి వారం రావాలనిపించింది. ఆ శక్తి ద్వారా మేము ఇంటికాడ ఉన్నా ఈ వెంకటరామూర్తినే తెలుసుకుంటామండి. ఎప్పుడు వెళ్దాం అలాగే దేవుడు చల్లగా సాగనంటున్నాడు. మాకు కుటుంబ శాంతం బాగా, మా బిడ్డకు బిడ్డలేడు. ఆ వెంకటరామూర్తిని కోరుకుంటున్నాను ఇమ్మని. పిల్లండి వచ్చారండి. నా పేరు వెంకటలక్ష్మి. ఈ గుడి గురించి చాలా బాగా విన్నానండి. వీళ్ళు చాలా బాగా చెప్పారు. ఏదైనా అనుకున్నా జరుగుతుంది. చాలా మంది కాలినడకను కూడా వచ్చి మొక్కులే చెల్లించుకుని అందంగా బాగా జరుగుతుందని చెప్పింది కాబట్టి వచ్చానండి. చాలా బాగుందండి. ఈ గుడి గురించి ప్రాముఖ్యత అన్ని బాగానే ఉన్నాయండి. ఈ గుడి వల్ల అన్ని మంచి చెడ్డ అన్ని బాగా జరుగుతున్నాయండి. ఈ ఏవీ నగరం వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా ప్రాముఖ్యత వచ్చిందండి, పేరు కూడా వచ్చిందండి. మేము పక్క నుంచి వచ్చామండి. బాగుందండి గుడి. అది చాలా మంచిగా ఉంది. పిల్లలకి అది కూడా బాగా సప్లై చేస్తున్నారు. చాలా బాగుంది. ప్రతి శనివారం కూడా ఈ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం అన్నదానం జరుగుతుందండి. ప్రతి శనివారం కూడా భక్తుల సహకారంతో ఈ రోజు కూడా భక్తుల సహకారం అండి. కేఎల్బి హ్యాచరీ వారు అన్నదానం చేస్తారండి. కేఎల్బి హ్యాచరీ వారు అన్నదానం చేస్తారు. కె కృష్ణ గారు, నేమాల లోవరాజు గారు, యాదవ్ సత్యబాబు గారు, రాజు గారు, కె వెంకన్న గారు, అలాగే భక్తుల సహకారంతో జరుగుతుంది కాబట్టి
భక్తులందరూ గమనించి స్వామివారి కొమ్ముకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. అలాగే స్వామివారికి ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది కాబట్టి భక్తులు సహకరించి స్వామివారి కొమ్ముకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. ఈ అన్నదానానికి ఎమ్మ నాగేశ్వర గారు అబ్బాయి బాబు గారండి ప్రతి శనివారం కూడా పులిహార ఇస్తారండి. వారు వాళ్ళ అమ్మమ్మ గారు కొయ్య వీరాస్వామి గారి జ్ఞాపకార్థానికి ప్రతి శనివారం కూడా పులిహార ఇస్తారు. అలాగే ప్రతి రోజు ప్రసాదం పుట్ట మహేష్ కుమార్ గారు పుట్ట కిషన్ శాస్త్రి గారు ఇస్తారండి. వారిని వారి కుటుంబాన్ని మా నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుతున్నాం. 10 గంటలకి పిల్లలు పాలు ఇస్తామండి. గుడి లోపల బయట పెద్దవాళ్ళకి మజ్జిగ ఇస్తామండి. పిల్లలకి పాలు పెద్దవాళ్ళు మజ్జిగ ఇస్తామండి. ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం జరుగుతాయండి. అలాగండి బెల్లం అండి బెల్లం గారు రమణ గారు నేమ చక్ర గారు రమణమ్మ గారు ప్రతి శనివారం కూడా 1000 రూపాయలు ఇస్తారండి. ప్రతి శనివారం కూడా 1000 రూపాయలు ఇస్తారండి. వారిని వారి కుటుంబాన్ని మా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుతున్నామండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయానికి కార్తీక సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున భక్తులు ఎక్కువ వస్తున్నారండి. వారందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దేవస్థానం తరఫున అయ్యప్ప భక్తులు శివభక్తులు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు కోనపేట గ్రామాలు కానించి కొత్తపల్లి, అన్నవరం, సింధీశం, పండింగి, రాయకింపౌడ, మల్లవరం గ్రామాల నుంచి కూడా భక్తులు 1000 మంది భక్తులు వచ్చారండి. ఇంకా భక్తులు ఇంకా పెరుగుతూ ఉన్నారు. పెరిగే టైం 11 అవుతుంది, 10:30 అవుతుంది. ఇంకా భక్తులు ఇంకా పెరుగుతున్నారు. ఇంకా అందరికీ కూడా భక్తులందరూ కూడా ఏర్పాట్లు కూడా అందరూ కూడా మేము ఏర్పాట్లు బాగా చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాకు అందరికీ భక్తులందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళకు మాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఏవీ నగర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన యొక్క కోరిక తీర్చేటువంటిగా మన సుఖ దుఃఖాలను తొలగించి సర్వ సౌభాగ్యాలను అందించి మన కోరిక తీర్చేటువంటి స్వామివారు మన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా మన ఏవీ నగరంలో వెలుస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ యొక్క దేవాలయం సరళ భక్తులతో భక్తి శ్రద్ధలతో ఎంతో భక్తుల దర్శనం అవుతోంది. స్వామివారి అనుగ్రహంతో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులందరూ స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారు కాబట్టి స్వామివారి యొక్క నమ్మకంతో అందరూ ఎక్కడెక్కడ నుండో పాదయాత్ర వస్తున్నారు. 7 శనివారాలంటూ స్వామివారి అనుగ్రహం కోసం ఆయన యొక్క అనుగ్రహం భక్తులందరూ ఉండాలని చెప్పి ప్రతినిత్యం స్వామివారి దర్శనం చేసుకుంటూ భక్తులు కార్తీక మాస ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులందరూ చూశారు. భక్తులందరూ స్వామివారి కోరికలు, వారి యొక్క బాధలు, వారి కోరికలు స్వామివారి తెలియజేయడం కోసం స్వామివారి గారికి వచ్చి దర్శనాన్ని స్వీకరించారు. వారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించడం వల్ల సర్వ బాధలు, సర్వ దుఃఖ సుఖాలు పోయి, రుణ బాధలు అన్నీ పోయి కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలని చెప్పి భక్తుల యొక్క కోరిక. అలాగే ఈ కలియుగంలో దేవనామస్మరణ చేయడం వల్ల మన యొక్క బాధలు, సర్వపాపాలు నశిస్తాయి. అలాగే ఓం నమో వెంకటేశాయ అంటూ, అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. అలాగే భగవద్గీత యొక్క నామస్మరణ ఏదో ఒకటి చేయడం వల్ల ఈ కలియుగంలో సర్వ పాపాలు నశిస్తాయి. భూదేవి సమితి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏవినార గ్రామంలో వేళ ఏకాదశి మొత్తంలో భక్తులు 100 కొద్ది భక్తులు అందరూ వచ్చి మా తెల్లారుజాము 4 గంటల నుంచి దర్శించుకుంటా భక్తులు భోజనాలు ఏర్పాటు వేళ ఎక్కువ రావడంలో జనం మనుషులు ఎక్కువ రావడంలో ప్రతి శనివారం భోజనాలు పెట్టడం. ఈ వారం శనివారం నాడు భక్తులు ఎక్కువగా రావడంలో ఏర్పాట్లు ఎక్కువ చేశారు. అరటికాయ కూర ఒకటి, కందా బక్సలు, సాంబారు, రైసు, పులిహార, అరటిపళ్ళు ఇవన్నీ ఐటమ్స్ అంతా జరిగింది. వచ్చి కొన్ని జనం మేము ఐటమ్స్ ఎక్కువ వేసి భోజనాలు పెట్టదలుచుకున్నాం. ప్రతి శనివారం వస్తున్నారు. డైలీ ప్రతి శనివారం వచ్చి భోజనం చేస్తున్నారు. భక్తులు కొంతమంది వేళ శనివారం తొలికాశం మాత్రం ఏకాదశి కొంతమంది భోజనాలు చేయకుండా వెళ్ళిపోయారు భక్తులు.